బాగుంది. జై ఎన్టీఆర్. జస్ట్ ఇంతే. కాలర్ ఎగరేసాం. సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. చాలా బాగుంది. ఎప్పుడు ఇట్లా చేయలే ఎన్టీఆర్. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? RRR కంటే ఇదే బెస్ట్ ఆట. ఏంటి అంత బాగుంటుందా? అది MBBS చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఏలు ముద్ర మనకే రాదు. నా దగ్గర లేదు కారు, ఇప్పుడే చూసిన ఎన్టీఆర్ అన్న సినిమా బారు. నా దగ్గర లేదు కారు, ఇప్పుడే చూసిన ఎన్టీఆర్ అన్న సినిమా బారు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? అన్నా హీరోని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా. విషయం ఏంటో చెప్పు. ప్రాబ్లం అవునో కాదో నేను చెప్తాను. హీరోని అన్ని చూపించేసిందే. ఏంటండి మీరు చెప్పేది? ఊరంతా దొరుకుతారా? సినిమా అన్ని చూపించేసిందే. సినిమా కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోవాలి కదా. కరెక్టే. కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఒక్కొక్క ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, ఆఖరికి ట్విస్ట్. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం. ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి? ఎన్ని సినిమాల్లో రాని లుక్స్, ఎన్ని సినిమాల్లో లేని లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఏం చెప్పావు? అర్జెంటుగా నీ నోట్లో పంచదార పోయాలి. థియేటర్లు బద్దలైపోతాయి. వార్ టు థియేటర్లు బద్దలైపోతాయి. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్నో. కోమాలకు వెళ్ళిపోతారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోమాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇడు కోమలో ఉన్నాడు. కోమ అంటే కామ, తేడా వస్తే పులి స్టాపే. ఎన్టీఆర్ అనే తోపు, దమ్ముంటే ఆపు. అయ్య బాబు, ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. నీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది. సూపర్ గా ఉందన్న. సూపర్ హిట్ సినిమా. డెకరేషన్ డామినేట్ చేసింది అన్నయ్య. డామినేట్ చేసింది ఆల్రెడీ. నన్ను హ్యాపీ చేసేదానికి అబద్ధం ఆడుతున్నావు కదరా నువ్వు. ఇండియాలో డెకరేషన్ డామినేట్ చేసింది ఒక ఎన్టీఆర్ మాత్రమే. ఏ హీరో వల్ల సాధ్యం కాదు. మీ నోరుందే కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచే. రెండు యంగ్ టైగర్లు పక్కన పెట్టుకుని డాన్స్ వేయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్న ఈ సినిమా. అసలు పులిని ఎందుకు పట్టుకురమ్మన్నావురా? పులి పలావ్ చేద్దాం ప్లాన్ చేయండి బావా. రెండు టైగర్లు మన రోడ్డు మీద, రెండు టైగర్లు వార్ చేసుకుంటూ ఎలా చూస్తా అలా చూసాను ఈ సినిమా నేను. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు. ఆకాశంలో చెక్కులు ఉంటాయి, మా ఎన్టీఆర్ అని జోబిట్ లో రికార్డులు ఉంటాయి. సూపర్. ఎన్టీఆర్ అని తొక్కేయడానికి చూస్తున్నారు. ఆయన ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు. ఇది మొత్తం నాకు ఛాతీలో వేసింది భయ. ఎందుకట? ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. గ్యారంటీ చేస్తున్నా మీకు, సినిమా కుమ్మేస్తది. ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా ఇది. ఏం నచ్చిందంటే టాలీవుడ్ లో ఇలాంటి ఫైటింగ్లు ఎప్పుడు చూపెట్టలేదు. ఏం నిజమే? నిజమే. టాలీవుడ్ లో చూపెట్టలేదు, బాలీవుడ్ లో చూపెట్టలేదు, ఇంగ్లీష్ లో కూడా చూపెట్టలేదు. ఇంగ్లీష్ సినిమాలకే అమ్మ మొగుడు లాగా తీసాడు ఈ సినిమా. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం? సారీ అండి. సారీ చెప్తున్నా.